పోలీస్ ఆఫీసర్స్ ఫిజికల్ ఫిట్నెస్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేశాను. అక్కడి నుంచి స్టార్ట్ చేసాం ఇవన్నీ. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది ప్రతి ఒక్కరిలో మీ ఆఫీసుల్లో ఒక మార్పు కనపడాలి. ఏదైతే మనం చెప్పడం కాకుండా మనం ఒక లీడర్స్గా దాన్ని ఒక ఎగ్జాంపులరీగా లీడ్ చేసే పరిస్థితి ఉండాలి. అలాంటి వర్క్ కల్చర్ రావాలి. మీరే కాకుండా ఈరోజు టెక్నాలజీ అనువుగా వచ్చింది కాబట్టి లాస్ట్ మైల్ వరకు అందరి దగ్గర పనిచేయించే పరిస్థితి రావాలి. ఇది అసాధ్యం కాదు, సాధ్యం. ఈరోజు ఒక నిర్ణయం చేశాం పోలీసుల్లో. ఈ సంవత్సరం 33% క్రైమ్ రేట్ తగ్గాలి. ఇది తగ్గాలి అంటే ఆ జిల్లాలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని కమ్యూనికేషన్ ఇవ్వాలి. కమ్యూనికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఫర్మ్ యాక్షన్స్ ఉండాలి. టెక్నాలజీని కూడా మీరు ఉపయోగించుకునే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. పోలీసు వ్యవస్థ కూడా మిమ్మల్ని కోరుతున్నా, ఇందులో మీరు కూడా భాగస్వాములు కావాలి. ఎక్కడికక్కడ పోలీసులో ఆఫీసుల్లో కానీ క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఒక సాంప్రదాయంగా మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన రోడ్లు కానీ లాజిస్టిక్స్ కానీ హైవేలు, రైల్వే లైన్స్, పోర్ట్స్, హార్బర్స్, విమానాశ్రయాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడానికి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ప్రభుత్వ పాలసీలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం. డెవలప్మెంట్, వెల్ఫేర్, ఈ రెండు జరగాలంటే సుపరిపాలన. ఈ మూడు బ్యాలెన్స్ చేసుకొని నిన్నంతా కూడా మీరు చూస్తే ఫస్ట్ జిఎస్టీపీ డిస్కస్ చేశాం, ఇమ్మీడియట్గా వెల్ఫేర్ గురించి మాట్లాడాం. వెల్ఫేర్ సీమ్లెస్గా లాస్ట్ మైల్కి కంపల్సరీగా చేరే పరిస్థితి రావాలి. అది ఎప్పటికప్పుడు టెక్నాలజీ చాలా వరకు హ్యాండీగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మీరు ఎక్కడికక్కడ కలెక్టర్స్ కానీ ఎస్పీస్ కానీ ఈవీలో కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఓసారి నేను స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యేది, పబ్లిక్ పాలసీస్ వల్ల ఆ కంట్రీస్ భవిష్యత్తు మారుతుంది. ఇన్వెస్ట్మెంట్ పెట్టే వ్యక్తికి కాన్ఫిడెన్స్ రావాలి. అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పరిస్థితి రావాలి. అడ్మినిస్ట్రేషన్లో మేము క్లియరెన్సెస్ ఇవ్వడమే కాకుండా లా అండ్ ఆర్డర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే వాళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. దీనిపైన కూడా మీరంతా శ్రద్ధ పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. హెల్త్లో టెక్నాలజీ వల్ల హెల్త్లో పెను మార్పులు వస్తాయి. నేను ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ మీరు కూడా చూడబోతారు. సంజీవని ఈజ్ ఎ గేమ్ చేంజర్. నేను 30% మిమ్మల్ని 33% క్రైమ్ తగ్గించమంటున్నా. అదే హెల్త్ డిపార్ట్మెంట్ని 33% బడ్జెట్ తగ్గించమంటున్నా. టెక్నాలజీ ఉపయోగించి ప్రివెంటివ్ హెల్త్కి వెళ్ళి, అదే మరి క్యూరేటివ్ హెల్త్కి పోయి అది కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా చేసి, ఇంకొక పక్క రియల్ టైం మానిటరింగ్ కూడా స్టార్ట్ చేసి వల్నరబుల్ పేషెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఇక్కడుండే మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరం కూడా హెల్త్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ టైం మీరు చూస్తే రైట్ ప్లేస్, రైట్ పర్సన్, దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ యూ హ్యావ్ స్టార్టెడ్. అది నిన్న ఎస్పీస్తో ప్రారంభమైంది, కలెక్టర్స్తో ప్రారంభమైంది, సీనియర్ ఆఫీసర్స్ని అదే మరిగా ఇస్తున్నాం. రేపు